పిచ్చి వీడియోలన్నీ చూస్తూ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ప్రతిరోజు మా ఇంట్లో కొన్ని యుద్ధాలే జరుగుతుంటాయి. ఎంత చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు. అర్థం చేసుకోడు. అబ్బాయిలకి అమ్మాయిలు ఎలా ఉంటే నచ్చుతారక్క? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోకి మొదటిగా లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, గుర్తుపెట్టుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మాయిల్ని నీకు ఏ హీరో నచ్చుతాడు అనగానే షారుఖ్ ఖాను, ఏది సల్మాన్ ఖాను, ఏది మనోళ్ళైతే ప్రభాసు, మహేష్ అని అంటుంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ హీరోల ఊహల్లో బతికేస్తుంటారు, డూయట్ చేసుకుంటుంటారు వాళ్ళతో. ఆ తీరులో ఆడపిల్లలు ఉంటారనమాట. ఇక అబ్బాయిలు వాళ్ళేందో, వాళ్ళ విధానం ఏందో, వాళ్ళ తీరు ఏది అర్థం చేసుకునేసరికి ఇక ఇంట్లో వాళ్ళు వీడు ఎట్టయితే మాటండు, వీడికి పెళ్లి చేస్తే కానీ మాటండు అని చెప్పేసి పిల్లని చూసి పెళ్లి చేస్తారు. వాడు అర్థం కానప్పుడు నిన్నెలా అర్థం చేసుకుంటాడు? ఇక ఆ టైంలోనే పెళ్లి చేశారుగా కాపురం చేయాలి, కాపురం చేశారుగా పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టారుగా ఇక సంపాదించి పెట్టాలి వాళ్ళకి. ఏదో ఒక పనికి వెళ్తాడు, ఒక రూపాయి ఎడబడేస్తాడు, ఆ రూపాయితో నువ్వు ఇల్లు జరుపుకుంటూ ఉంటావు. ఇక్కడ బంధము ఏది బాధ్యత తప్ప ఇక్కడ ప్రేమ అనేది లేదమ్మా. ఇక్కడ ఏది పౌలంతా చాకరీ చేసి వచ్చి సాయంత్రానికి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఏదో మగాడికి రిలాక్స్ అవుతుంటాడు. ఆ రిలాక్స్ టైంలో కూడా ఏది మందు తాగొచ్చి ఇక ఆడపిల్లతో ఉండాలనుకున్నప్పుడు ఇక నువ్వు సిగ్గుతో మొగ్గలేసేసి ఏది ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపుతీగ అన్నట్టు చూపించినట్టుగా పనులు అయిపోతాయి. ఇక ముందుకు వెళ్ళిపోతారు. నువ్వేం చేస్తావంటే మూతేసే పెడతావు కాబట్టి మూతేసి ఉంటుందిగా ఎప్పుడైనా తినొచ్చులే అని చెప్పేసి ఇక బయట ఇక వాళ్ళు చూసావా రంగు రుచి చెక్కదనం చూడన్నట్టుగా వాళ్ళు మంచి ఎక్స్పోజింగ్ ఇస్తుంటారు. ఫారిన్ వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి నువ్వు కూడా అలా ఉండు ఇలా ఉండు. ఎందుకంటే ఫారిన్ వాళ్ళతో మనం తోగలేం కాబట్టి ఇంట్లో పెళ్ళాన్నే వాళ్ళు అలా ఉండవే ఇలా ఉండవే అని అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే నువ్వేం చెప్తున్నావు? బంధాల గురించి చెప్తున్నావు, బాధ్యతల గురించి చెప్తున్నావు. అలాగే ప్రేమను కూడా నువ్వు తనకు తెలియజేస్తే ఒకరికొకరు ప్రేమ అనేది కలిగినప్పుడు ఒకరిష్టాలు ఒకరికి ఇది ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా ఎవరు ఎలా ఉండాలి అన్నట్టుగా ఆటోమేటిక్గా అన్నీ తనకి ఏది ఇష్టమో నీకు అదే ఇష్టం, నీకేది ఇష్టమో తనకి. ఆ టైంలోనే నీకు ఇలా ఉందామయ్యా అలా ఉందాము అని నువ్వు చెప్పినప్పుడు ప్రేమ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాడు. ఇక తన మీద నీ ప్రేమ ఉంది కాబట్టి తనకు అలా ఉండాలని ఉంది కాబట్టి మనం కూడా ఉందాం అని చెప్పి నువ్వు కూడా ట్రై చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా కాపురం బాగుంటుంది. పెళ్ళై సంవత్సరం కూడా కాకుండా నన్ను అర్థం చేసుకోవట్లేదు, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ముందు నువ్వు ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? పెళ్ళి ఏది పెద్దలు కుదిర్చిన సంబంధం, అసలు తన మైండ్ ఏంటో తనకే అర్థం కాదు. అలాంటి టైంలో అన్నీ నువ్వే చెప్తున్నాను అంటున్నావు. తను ఆ ఊహల్లో ఉన్నప్పుడు నువ్వు మరి అది తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. లేకపోతే తన ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలి అలా ఉండాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేసుకోవాలి. నీ భర్తే కాబట్టి నువ్వు ఎలాగైనా ఉండొచ్చమ్మా. కానీ ఈ తీరులో అయితే నా వల్ల కాదు, సంవత్సరానికే ఆ తీరులో ఉంటే అట్టా ఏది మొంత నీళ్ళేనమ్మా పోసుకుంది, ఇంకా బాగా నీళ్ళు ఉన్నాయి. ఇక ఆడపిల్ల మగాడి దగ్గర ఎలా ఉంటే నచ్చుతుంది అంటే ఆడపిల్ల ఉదయాన్నే స్వచ్ఛమైన తెల్లని మల్లెపూ లాంటి సరస్వతీదేవి రూపంలో ఉండాలి. ఇక దీపాలు పెట్టేటప్పుడు దీపాల వెలుగుల్లో లక్ష్మీదేవిలా ఉండాలి. ఇక రాత్రికి రతీదేవిలా ఉండాలి. అలా ఉంటే మగాడికి నచ్చుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది పద్ధతి గల ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాలని చూస్తుంటారు, కానీ అబ్బాయిలకు మాత్రం ఆ తీరులోనే నచ్చుతుంది. అదే నువ్వు ఇంటో ఆ తీరు కూడా ఇక్కడ ఉన్నావనుకో బయట అనేది అపార్థం చేసుకోమాకండి, బయట అనేది ఉండదన్నమాట. ట్రై చేయి. ఎందుకంటే నీ మొగుడు ముందు నువ్వు సిగ్గుపడటం అవన్నీ పెట్టుకోకూడదు. కొంచెం అర్థం చేసుకోమ్మా. ఎందుకంటే ఈ తీరులోనే చాలామంది కాపురాలు చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి తెలియక వీళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు, అవన్నీ చాలా వాటికి పెటాకులు అయిపోతున్నాయి అనమాట. అందువల్ల ఇది కూడా కొంచెం
నా స్టైల్‌లో నేను చెప్పాను. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అపార్థం మాత్రం చేసుకోకండి. ఓకే. బాయ్.